నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒడిస్సాలో గర్వాపాసీలు అంటే 14 మంది హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చారు ఇది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది ఒడిస్సాలో 14 మంది గిరిజనులు తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు ఒడిస్సాలోని పుల్గర్ ప్రాంతాల్లో జరిగింది ఇది మొత్తం 14 మంది వ్యక్తులు 4 కుటుంబాలకు చెందినవారు ముండా బుయాన్ వనవాసి కుటుంబాలకు చెందినవారు గతంలో క్రైస్తవ మిషనరీలు పాస్టర్ల ప్రలోభానికి లొంగి క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు అయితే క్రైస్తవంలో జరుగుతున్న తప్పులు క్రైస్తవ ప్రబోధకులు చేసిన తప్పులు చేస్తున్న ప్రలోభాలను తాము గ్రహించామని తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేయాలని తామంతా నిర్ణయించుకున్నామని ప్రకటించారు ఇది ధర్మానికి మతానికి ఉన్న తేడా మతం రారా రారా అని పిలుస్తూ వీధులు పట్టుకొని మా మతంలో చేరండి మా దేవుడికి మించిన గొప్పోడు లేడు మా మతంలోకి వస్తే రోగాలు తగ్గుతాయి మా మతంలోకి వస్తే ఏమంటారు ఆస్తిపరులు అయిపోతారు మా మతం కాని వాళ్ళు కాపీర్లు అని చెప్తుంటే ధర్మం మాత్రం జీవితం అనుసరిస్తున్న తీరు జీవితంలో చుట్టూ జరుగుతున్న తప్పుల్ని అబ్జర్వ్ చేసి తమకు తాము మారాలి అనే ఆలోచనను రేకెత్తిస్తుంది అందుకే హిందూ ధర్మానికి మించింది లేదు అని ప్రతి ఒక్కరూ చెప్తుంటారు అయితే వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువచ్చే పని స్థానికంగా ఉండే హిందూ జాగరణ్ మంచ్ స్వీకరించింది అక్కడి ఆధ్యాత్మిక గురువు సంత్ హరిబాబా నాయకత్వంలో ఈ గర్వాపసి జరిగింది ఈ సందర్భంగా 14 మంది వనవాసీలు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశారు ఈ గర్వాపసిలో భాగంగా వందలాది మంది గ్రామస్తులు కలుష యాత్రలో వారిని ఘనంగా స్వాగతించారు ఈ సందర్భంగా సాంప్రదాయ అర్చనలతో పాటు హోమ కార్యక్రమాలు కూడా జరిగాయి అలాగే పురుషులు కూడా తగిన సాంప్రదాయ పద్ధతులు పాటించి పవిత్ర స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పూజాది కార్యక్రమాలు చేసి హిందూ ధర్మాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా గర్వాపసి కార్యక్రమ నిర్వాహకుడు భరత్ కుమార్ మహంత మాట్లాడుతూ మిషనరీల ప్రలోభాలు కొన్ని కార్యక్రమాల వల్ల కొంతకాలం క్రితం వనవాసీలు క్రైస్తవాన్ని స్వీకరించారని కానీ ఇప్పుడు తప్పు తెలుసుకొని తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారన్నారు వారే తమల్ని స్వచ్ఛందంగా సంప్రదించారని వారు హిందూ ధర్మంలోకి తిరిగి రావడాన్ని తాము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు హిందూ ధర్మంలోకి రాండి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు లేకపోతే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు మనిషి మనిషిగా బ్రతకాలి అనుకుంటే ధర్మంలోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా ఇక్కడ అది చాలా క్లియర్గా అయింది కాబట్టి ఆ కాలం నుంచి విశ్వం ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు మాయాజాలాలు చేసినా హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేవారు చివరికి హిందూ ధర్మాన్ని మీరు కూడా అనుసరించే రోజు ఖచ్చితంగా వస్తుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్